వైసీపీ నేత మల్ల విజయ్ ప్రసాద్ ఇల్లు కార్యాలయాల్లో పోలీసులు తనిఖీలు చేయడం దుమారం రేపుతోంది. హైదరాబాద్, విశాఖలో పలు చోట్ల బీహార్కి చెందిన పోలీసుల బృందం తనిఖీ చేసింది. 3,000 కోట్లకు పైగా వెల్ఫేర్ చిట్ ఫండ్ స్కామ్లో సోదాలు జరుగుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటి మట్టం 26 అడుగుల వద్ద కంటిన్యూ అవుతుంది. దిగువకు 3,26,230 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ వెదర్ డిపార్ట్మెంట్ అలర్ట్ జారీ చేసింది. స్టేట్లోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ఇష్యూ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. జోరాల ప్రాజెక్టులో ప్రవాహం పెరుగుతోంది. ఓవరాల్గా రాష్ట్రంలో ప్రాజెక్టుల నీటి నిల్వ 106 టీఎంసీలకు పెరిగింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో 4 కానిస్టేబుల్ని సిట్ అధికారులు కస్టడీకి తీసుకోబోతున్నారు. సిఐ నాగరాజుకు సహకరించారని కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. 5 రోజుల పాటు సిట్ వీరిని విచారించనుంది. గాంధీ భవన్లో మంత్రి సీతక్క వాళ్ళ ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. సామాన్యుల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తారు. 2 గంటల పాటు ఈ కార్యక్రమం జరగబోతోంది. హైదరాబాద్ లో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. తనిఖీలు చేసిన అధికారులు 25 టన్నుల మసాలా దినుసుల్ని సీజ్ చేశారు. టెస్టుల్లో దొరకకుండా కేటుగాళ్లు గ్యారంటీ కలర్స్ వాడుతున్నట్టు గుర్తించారు. 3 అరెస్ట్ చేశారు. యమన్ పశ్చిమ తీరంలో వాణిజ్య నౌకపై మరోసారి దాడి జరిగింది. ఎర్ర సముద్రంలో భారత జెండా కలిగిన నౌకను పేలుడు పదార్థాలు నింపిన డ్రోన్ బోట్తో హౌతీ రెబల్స్ ఢీకొట్టారు. దాడి తర్వాత నౌక మునిగిపోయింది. అందులో ఉన్న 14 మంది సిబ్బందిని యమన్ కోస్ట్ గార్డ్ కాపాడింది. ఏపీకి రెయిన్ అలర్ట్ జారీ అయింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. టీటీడీ పేరుతో నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. టీటీడీ అగరబత్తులు ఈ-కామర్స్ వెబ్సైట్లో అధిక ధరలకు అమ్మకానికి పెట్టారు. టీటీడీ వెబ్సైట్ అధికారిక స్టాల్స్లో మాత్రమే దొరికే అగరబత్తులను ఏకంగా 1000 నుంచి 1,200 రూపాయలకు అమ్ముతున్నారు.